మాదిగలను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మాదిగలు కంకణం బదులై పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి మాదిగ సత్తా ఏంటో రేవంత్ రెడ్డికి చూపించాలని ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మారపక్క నరేందర్ మాదిగ పిలుపునిచ్చారు. వంత్రెడ్డి మాదిగల ద్రోహి, ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసినటువంటి సురేందర్ మాదిగ, మహేష్ మాదిగ, దామోదర్ మాదిగలను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మాదిగలు కంకణ బద్దులై పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి మాదిగ సత్తా ఏంటో రేవంత్ రెడ్డికి చూపించాలని ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మారపాక నరేంద్ర మాదిగ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో గల టీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగ ఉపకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలు అందరూ కలిసి కారు గుర్తుపై ఓటు వేసి కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక పార్లమెంటు సీటు ఇవ్వకుండా కుల అహంకారిలా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టే విధంగా మాదిగల సత్తా చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఎల్ఐసి మాదిగ, ఎంఆర్పీఎస్ నాగార్జున సాగర్ నియోజకవర్గం మొండికత్తి అశోక్ మాదిగ, బచ్చలకూర నాగరాజు మాదిగ, కోదాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొట్ట మురళి మాదిగ, దేవరకొండ నియోజకవర్గం చింతా లక్ష్మణ్ మాదిగ, నకరకల్లు నియోజకవర్గం బచ్చలకూరి శివ మాదిగ, మిరాల్గూడ నియోజకవర్గ పెరిక నారాయణ మాదిగ, నల్గొండ నియోజకవర్గం అందుగుల సైదులు, దర్శనం శివ మాదిగ, ఎలిమినేటి ఈశ్వర్ మాదిగ, లింగాల వరప్రసాద్, పెద్ద మహేందర్, కొందరు లింగస్వామి మాదిగ, పెద్ద మామ ప్రశాంత్ మాదిగ, కుమ్మరి మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ జోహార్. జోహార్ మాదిగ అమర వీరులకు, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. కారు గుర్తుకే ఓటు, కారు గుర్తుకే ఓటు. కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకే ఓటు. జై మాదిగ, జై మాదిగ. మాదిగ ఐక్యత ఉండాలి, మాదిగ ఐక్యత ఉండాలి. సాధిస్తాం మాదిగ అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం మాదిగ అమర వీరుల ఆశయాలను, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. సంజయ్ కదా, ఆయన కదా. భారతదేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారికి ఎంఆర్పీఎస్టీఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కమిటీ కంచర్ల కృష్ణారెడ్డి గారిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అన్ని కాన్ఫరెన్స్ల అధ్యక్షులు, అన్ని కాన్ఫరెన్స్లకు సంబంధించిన కమిటీలు ఈరోజు ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఎందుకు ప్రకటిస్తున్నామంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాదిగలకు మాట ఇచ్చి తప్పిన మాట వాస్తవం. ఎన్నో కమిటీలు వేసిర్రు, వర్గీకరణ చేయలేదు. ఉషా మేరా కమిషన్ కమిటీ వేసిర్రు, ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టులో నేను ఆంచబడ్డది. అదేవిధంగా గాంధీ భవన్ ముట్టడించి మహేష్ మాదిగ, సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగలు ప్రాణాలు వదిలిన సంఘటన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయమే. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం తెలంగాణలో 17 ఎస్సీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే కనీసం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం మాదిగలకి ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. మేము ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కనుక అందుకే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మాదిగల పట్ల కానీ దళితుల పట్ల కానీ చిత్తశుద్ధి చూపించలేదు. 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో మాదిగలను ముందుంచినట్టే ఉంచి వెనకంగా తొక్కుడు గోతులు వేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదర సంజయ్ గారు. ఇప్పుడు చూడండి, మీరు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం ఎట్లా ఉందంటే, వాళ్ళ మనవాళ్ళు గేట్ల ముందర వాచ్మెన్ పని చేసుకునే బతికి స్థితికి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. మా మాదిగలను అణచివేయడమే కాకుండా పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా కుట్ర చేసినది ఉందంటే రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహిగా మేము ప్రకటిస్తూ, అన్నలారా అక్కల రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నల్గొండ జిల్లా పార్లమెంట్ ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్క తెలియజేస్తూ ఉండంటే ఓటర్లకు
ఇది మనకు జీవన మరణ సమస్య. ఈ ఒక్కసారి మోసపోవద్దు. ఈ ఒక్కసారి రేవంత్ రెడ్డికి ఓటు వేయకుండా కర్రు కాల్సి వాత పెడితే మాదిగల సత్తా ఏందో తెలుస్తుంది. కాబట్టి ఈ పార్లమెంటు నడుస్తున్న 13న నడుస్తున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ కారు గుర్తుపై ఓటు వేసి మనము వాళ్ళ గుణపాఠం చెప్పే అవసరం ఉంది. ఎందుకు అంటున్నామంటే నమ్మి మనము 90% ఎమ్మెల్యేల ఎన్నికలలో మనము ఎస్సీలం కావచ్చు, మాదిగలం కావచ్చు, ఎస్టీలం కావచ్చు, గిరిజనులు కావచ్చు, అదేవిధంగా మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, 100కు 90% మనము కేసీఆర్ కాదనుకుంటా మనము రేవంత్ రెడ్డికి ఓటు వేయడం జరిగింది. మార్పు ఏదంటే మా ఆడబిడ్డలకు నెలకు 25,000 రూపాయలు నెల కాగానే ఓట్లు వేస్తారు, డబ్బులు వేస్తారని ఆశతో వేశాం. అదేవిధంగా మనకు తులం బంగారం పెడతారని ఆశతో వేశాం. మా కౌలు రైతులను ఆదుకుంటారని వేశాం. అదే మా రైతులకు బోనస్ ఇస్తారని వేశాం. కానీ మమ్మల్ని అట్టెంట ముంచి మాదిగల యొక్క పార్లమెంటులో ఒక్క సీటులు ఇవ్వకుండా మమ్మల్ని ద్రోహం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలను అడ్డుకట్ట వేయాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో తప్పనిసరిగా కారు గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే వాళ్ళని గుణపాఠం తప్పుతుంది. మనము ప్రతిపక్షం ఎందుకంటే మాదిగలేం కాబట్టి మాదిగల సత్తా ఏందో చూపించాలి, మన గూటం దెబ్బ ఏందో చూపించాలి, మన పనికత్త ఏందో చూపించాలి. మాదిగలను విస్మరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలని మీ ఎంఆర్పిఎస్ నుంచి బాధతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం.